పరకామణి కేసులో సిఐడి విచారణలో ఉన్న సిఐ సతీష్ గారి మరణం ఒక చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఈ చర్చని ఒకవైపున మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని కూడా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎట్లా జరిగింది, ఏం జరిగిందో ఎవరు అజంప్షన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఇన్స్టిట్యూట్స్ని బేస్ చేసే వాళ్ళకి అట్లా మాట్లాడే హక్కు ఉండదు. ఇప్పటికి కూడా జస్ట్ ఒక గంట ముందు ఇంకా సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అని వార్తలు విన్నాం. నిన్న రాత్రి 9 గంటలు 9-10 గంటలకు పోస్ట్ మార్టం ఫినిష్ అయిందని కూడా వార్త విన్నాం. సాక్షాత్ ఎస్పీ గారే పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారని కూడా వార్తలు చూసాం మనం. మీ అధికార ప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు 4 గంటలకే 4:15కే ఇది హత్యే, ముమ్మాటికి హత్యే. ఆయన ఎవరైనా పట్టాభిరామ్ అనే పెద్ద మనిషి 4:15కే ముమ్మాటికి హత్యే, ఇది హత్యే, దీని వెనక అదేంది దొంగల ముఠాలు ఉన్నాయి అని ప్రకటించాడు. అట్లాగే ఇంకొక బహుశా మీ స్పోక్స్ పర్సన్ లేకపోతే మీ నాయకురాలు ఇది ముమ్మాటికి హత్యే, మళ్ళీ సేమ్ డైలాగే, సేమ్ బహుశా స్క్రిప్ట్ సేమ్ ఉన్నట్లుంది. అది ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఆ కేసుని ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చూడాల్సిన బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది, పార్టీలకు ఉంటుంది, ప్రత్యేకించి అధికార పార్టీకి ఉంటుంది. మీరు దీన్ని హత్య అని డ్రైవ్ చేయాలనుకుంటా ఉన్నారు. మేమేమో అనుమానాస్పదం అంటున్నాం. అనుమానాస్పదంగా ఉన్న కేసుని నిష్పక్షపాతంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత అది ఏంటనే విషయం పోలీసులు చెప్తారు. ఇంతవరకు పోలీసులు ఆ మాట ఏం చెప్పలే. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వార్తా సంస్థలు కానీ అట్లాగే ఆ ఛానల్స్ కానీ ఇది హత్య అని మాట్లాడుతుంటే నేను అడుగుతా ఉన్నాను, లా అండ్ ఆర్డర్ని హోల్డ్ చేసి ముఖ్యమంత్రి గారు ఒక సున్నితమైన కేసులో ఏం జరిగిందని రాష్ట్రమే ఎదురు చూసే ఒక కేసులో ఇట్లా బాధ్యతారహితంగా ఇన్వెస్టిగేషన్ పరిశోధనా సంస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ప్రవర్తించిన వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా నేను.